ఉద్దేశించి 21 రోజుల పండుగలు దేవుడు మన కొరకు ఇచ్చి ఉన్నారో అట్టి వాక్యంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. హల్లెలూయా. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఈ కృపావరములు అవసరం అనేది నిన్న మొన్న కూడా చెప్పబడింది. పరిశుద్ధాత్మ అవసరత ఏంటి నిన్న తెలుసుకున్నాం కదా. పరిశుద్ధాత్మ లేకపోతే ఏం చేయలేమంటండి, మనం దేవుడితో సంబంధము మనం కలిగిన వారము కాదు అనేది స్పష్టంగా తేటతెల్లంగా దేవుడు మనతో మాట్లాడారు. హల్లెలూయా. అయితే ఈరోజు ఈ పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనం ఏమవుతామండి, శక్తివంతులం అవుతాం. మొదటి దినాన మనం చెప్పుకున్నటువంటి మాట, దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట అది. హల్లెలూయా. అయితే ఆ శక్తి వస్తే మనం ఏం చేయగలుగుతాము అంటే, ఈ శక్తి వల్ల పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మన క్రియలు మారిపోతాయండి. హల్లెలూయా. ఏం మారుతాయి? మన క్రియలు మారిపోతాయంట. ఎందుకు మారుతాయి అంటే, ఎప్పటి వరకు కూడా పాత జీవితంలో, మునుపటి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ మనలోనికి రాకమునుపు మన క్రియలు, మన స్వభావమును బట్టి చేసినటువంటి క్రియలు ఇప్పుడు ఎలా మార్చబడతాయంట, యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా మనం చేయడం మొదలు పెడతామంట. హల్లెలూయా. దేవుడు అంటాడు, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలించరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు మనము దేవుని యొక్క చిత్తమును ఎరిగి దేవుని యొక్క ప్రణాళికలోనికి మనం నిలిచి ఉండాలి. ఆయన ద్వారా, ఆయన మాట ద్వారా మనము ఫలించాలి అని అంటే మొదటిగా పరిశుద్ధాత్మ మనకు ఖచ్చితంగా అవసరం. మరి రక్షణ పొందిన మనకు మరి కొద్ది దినముల్లోనే ఏం కావాలన్నారు ప్రభు? పరిశుద్ధాత్మ అవసరం అంట. హల్లెలూయా. నీటి బాప్తిస్మము అనగా యోహాను నీటి బాప్తిస్మము ఇస్తాడు. కానీ ఆ నీటి బాప్తిస్మము తీసుకున్న కొద్ది దినాల్లోనే ఏం పొందుకోవాలంట, మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలి. హల్లెలూయా. ఇవి మీకు అందరికీ కూడా అర్థమైపోయింది. నిన్న మొన్న మనం చెప్పుకున్నాము, మళ్ళీ వ్యాఖ్య వెళ్ళొద్దు. ఇప్పుడు దేవుడు మన కొరకు దాచిపెట్టినటువంటి ప్రణాళికలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దీని వరకు ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు చెప్పండి. హల్లెలూయా. మనందరం కూడా కదా ప్రభువు దాచినటువంటి మేలులను పొందుకోవడానికి ఎవరు వెనకెళ్తారు చెప్పండి? ఎవరు ముందున్నారు ఇప్పుడు? ఐఎమ్ రెడీ అనండి. ఐఎమ్ రెడీ. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చెప్పాలి? మేము సిద్ధమే ప్రభా, మీరు మాకంటే ముందు వచ్చారేమో కానీ మీరు వస్తారని తెలిసి మేము కూడా వచ్చేసాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం రెడీ కదా. కృపావరములు ఎన్ని అనేది మనం ఈ రోజున మొదటి, అంటే కృపావరముల గురించి ఆ సబ్జెక్ట్లోనికి మనం వెళుతున్నాం కాబట్టి ఈరోజు కృపావరములు ఎన్ని అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి 14వ అధ్యాయం చదువుతున్నామండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఈ ఒక్క మాట మనం చదువుకున్నాం. దేవుడు మరి ఇక్కడ ఉన్నటువంటి పౌలు గారు ఏమని రాశారు ఇక్కడ? ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వరములను ఎలా ఆపేక్షించమంటున్నారు? ఆసక్తి కలిగి ఉండాలంట. వరముల నిమిత్తము మనలో ఉండవలసింది. దేవుడు ఇస్తాము అన్నప్పుడు మనము దానికి రెడీగా ఉండాలంట. అందుకే ఐఎమ్ రెడీ అని ఎందుకన్నా మనకు చాలా ఆసక్తి ఉంది. అందుకే ఇంత దూరం, ఇంత ప్రయాసతో, ఇంత భారము పెట్టి వస్తున్నాం. ఎవరు ఒట్టిగా రావట్లేదు కదండి. ఎందుకు వస్తున్నాం? ఎంతకంటే మెరుగైన మేలులు మనం పొందాలని వస్తున్నాం. మొదటిగా ఆలోచించారు. అయ్యో వస్తున్నాము, వెళుతున్నాము అని కాదు, దీనికంటే 100 ఫలితాన్ని దేవుడు ఇస్తాడని నమ్మి వస్తున్నాము. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన వరములు అంటే ఏంటో మొదటిగా మనకు తెలియాలి. ఆత్మ సంబంధమైన వరములు అంటే ఏంటో మొదటిగా మనకు తెలియాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి చదువుతున్నాం. మనకు అనుగ్రహింపబడిన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చదువుతున్నాం.
చదువుతాను. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచితము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వచనాలు మీరు చూస్తే ఏమై ఉన్నాయి అంటే 7 వరములను ఇక్కడ చూడగలుగుతున్నాం. హల్లెలూయా. పైన 6వ వచనంలో రాయబడినటువంటి మాటను ఒకసారి మళ్ళా చూస్తే మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున. హల్లెలూయా. దేని ద్వారా వరములు మనం పొందుతామండి? కృప చొప్పునే కదా. దేవుడు తన కృప చొప్పున మనల్ని రక్షించుకున్నాడు. రక్షించబడిన మనము ఆ రక్షణను కొనసాగించాలన్నా కూడా మనకి ఏం కావాలి? కృప కావాలి. ఆ కృప మనకి ఏది అనుగ్రహించబోతుంది అని అంటే, కృప ద్వారా ఏ సందర్భానికి దేనికి ఏది అవసరమో సమస్తమును కూడా మీకు అనుగ్రహించడానికి యేసయ్య ఆత్మ మీతో కూడా ఉండడానికి ఆయన కృప వరములను మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం కావాలంటే ఇప్పుడు మనకి కృప ద్వారా మనకి ఇవ్వబడుతున్నటువంటి డైరెక్షన్ కావాలి. హల్లెలూయా. మనకి ఏం కావాలండి? కృప. దేవుని కృపను పొందిన మనకేం కావాలి? దేవుని కృప ద్వారా ఒక డైరెక్షన్ అనేది మనకు కావాలి. హల్లెలూయా. ఆయన మనలో ఉన్నాడు అంటే ఆ డైరెక్షన్ ఆయన చిత్త ప్రకారముగా మనకి ఇవ్వబడుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి 12వ అధ్యాయము 6వ వచనంలో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున ఏంటండి? ఒకే కృపావరము అన్నాడా? అందరినీ ఒకే విధంగా నడిపిస్తారన్నాడా? లేదు. దేవుడు ఇక్కడ చెప్పినటువంటి మాటల్ని మనం శ్రద్ధగా ఆలకిస్తే ఇక్కడ ప్రభు అంటున్నారు, కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. నాకు ఆ వరం ఎందుకు రాలేదు, ఈ వరమే ఎందుకు వచ్చింది అనుకోవద్దండి. ఇక్కడ ఉన్నటువంటి మనకు మన యొక్క సామర్థ్యమును బట్టి దేవుడు మనకి ఇస్తాడంట. హల్లెలూయా. మన సామర్థ్యం ఏంటో మనకే సరిగ్గా తెలియదు, కానీ దేవునికి సమస్తము ఎరిగి ఉన్నవాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను నా ఆత్మతో నింపుతాను అని అంటున్నాడు. నిన్ను నా కొరకై ఒక నిబంధనగా నడిపిస్తాను అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నామంట. హల్లెలూయా. అంటే కృపావరములు దేని ద్వారా మనకి అనుగ్రహించబడతాయి అంటే కృపగా పిలువబడుచున్నట్టు. అంటే కృప అంటేనే యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు మించినటువంటి కృప ఈ లోకంలో వెతకలేము. ఆయనకు మించినటువంటి ప్రేమను మనం వెతుకుదామన్నా కూడా ఎక్కడ మనకు కనిపించదు. ప్రేమ స్వరూపి, కృప కలిగిన వాడే. ఆయన మనకు అనుగ్రహించబోతున్నటువంటి కృప వరములను గనక ఎవరైతే ఆసక్తితో ఆపేక్షిస్తారో వారికి లేదనక కాదనక వారిని కృపావరములతో నింపుతాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి ఒక పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు అంటే వధువైన క్రీస్తు సంఘము. హల్లెలూయా. వధువు అయిన క్రీస్తు సంఘం అంటండి. హల్లెలూయా. దీనికి ఏం కావాలి? వధువుగా పిలుచుకున్నాడు దేవుడు. దీన్ని నేను ఖచ్చితంగా వధువుగా నేను ఇష్టపడుతున్నాను. దీని పట్ల నేను ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఒక ప్రేమించినటువంటి వ్యక్తి వచ్చి నేను చాలా ఇష్టపడుతున్నాను, ఆ కుటుంబం అంతా వచ్చి నేను మీ అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామని మా అబ్బాయికి ఇచ్చి చేద్దామని ఆశ కలిగి ఉన్నామండి, మరి మీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు వాళ్ళు ఎవరి కోసం వెయిట్ చేస్తారు? ఇక్కడ అడిగినటువంటి పెళ్లి కుమార్తె యొక్క కుటుంబం యొక్క అంగీకారం కొరకు ఎదురు చూస్తారు. వాళ్ళ సైడ్ నుంచి ఏమొచ్చింది? ఇప్పుడు ఖచ్చితంగా మీ అమ్మాయి అంటే మాకు చాలా ఇష్టం, మీకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, మీరు ఏమీ మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, కానీ మా ఇంటికి మీ అమ్మాయినే తీసుకెళ్తాము అని అంటారా లేదా? ఇష్టపడిన వాళ్ళు అంటారండి. ఇష్టం లేని వాళ్ళు, కావాలి అనుకున్నవాడు తప్ప వద్దు అనుకున్నవాళ్ళు ఎవరు అలా చెప్పరు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు దేనికి పనికి రానటువంటి మన జీవితాన్ని చూసి ఎందు నిమిత్తము మనం ఇష్టపడుతున్నాడు ఒకసారి చెప్పండి. ఇష్టపడడానికి యోగ్యమైన ఎటువంటి ఆధారమైన మనలో ఉందంటారా?
అసలు ఎక్కడ ఎటువంటి పరిశుద్ధత అనేది లేకుండా పడి ఉన్నప్పుడే నిన్నుగా ప్రేమించినటువంటి వాడు గొప్ప ప్రేమికుడు. హల్లెలూయా. ఈ రోజు చెప్తున్నాడు, నేను నీ యందు కృప చూపిస్తున్నాను. కృప చూపించి నిన్ను రక్షించడమే కాదు, ఆ రక్షణ నీవు కాపాడుకోవడానికి కావలసినటువంటి నా యొక్క ఆత్మ కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. ఆయన బలియాగం సమర్పించి ఆయన చనిపోయి తిరిగి మూడవ నాడు లేచి ఆయన వెళ్ళిపోవడం ఒకటే కాదండి, ఆయన తను తాను సజీవునిగా కనబరుచుకుని వెళ్ళిపోవడం కాదు. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మీ వద్దకు వస్తాను, మీతో నివాసం చేస్తాను. ఏమంటే ప్రభు ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నా ఆత్మను నేను మీకు అనుగ్రహిస్తాను, ఆదరణకర్తను నేను మీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం పరిశుద్ధత లేని మన జీవితాల్లోనికి దేవుడి యొక్క పరిశుద్ధతను అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం ఐఎమ్ రెడీ దేవా, నేను కూడా రెడీ ప్రభా, నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం ప్రభు. ఇంతకాలం మా జీవితాన్ని మేము కోల్పోయాం, ఏమి చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక, ఎందుకు బాప్తిస్మం తీసుకున్నామో కూడా తెలియదండి మనకి. అవునా కదా? బాప్తిస్మం అంటే రక్షణ, అంతే, ఇది చాలు అనుకున్నాం ప్రభా. రక్షణలో అడుగు పెట్టిన మేము ఎలాగో జీవించాలో నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించు ప్రభువా అనే మాట మీ నోట గనక వస్తే, హల్లెలూయా, ఏమిస్తాడంటే మనకి కృపావరములు ఇస్తాడంట. హల్లెలూయా. ఆసక్తి ఎక్కడ ఉండాలంట? దేవుని మీద ఉండాలంట. హల్లెలూయా. ఆసక్తి ఆయన ఇచ్చే వరముల మీద ఉండాలంట. హల్లెలూయా. అయితే ఇక్కడ చూద్దామండి, కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమే ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే, మొదటిగా ఏం వరం అండి? ప్రవచన వరము. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించమంట. హల్లెలూయా. అంటే ప్రవచించటం. తర్వాత చూడండి, రెండవదిగా ప్రవచించటం. పరిచర్య అయితే పరిచర్యలో, ఇక్కడ చూడండి, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించమంట. ఒక వరం అని, అదేంటి? ప్రవచించే వరం. మరి రెండవది పరిచర్య అయితే పరిచర్యలోను. హల్లెలూయా. పరిచర్య అనేది దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పరిచర్య చేయడం ఏంటండి? అది కృపావరం అంటండి. హల్లెలూయా. మనకు తెలీదు, చర్చికి వెళ్ళి నేను పరిచర్య తీయాలా, పరిచర్య అంటే నేను ఆ మ్యాట్లు తీయాలా, నేను అక్కడ ఉన్నటువంటి గిన్నెలు తీయాలా, నేను ఇక్కడ ఉన్నటువంటి మైకులు తీయాలా అని అనుకుంటే అది దేవుని యొక్క చిత్తమును మనము ఎరగని వారిగా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఈరోజు కనుక దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నావా నీవు, దేవుని ఇంటిలో చీపురు పట్టుకుని ఓడవడానికైనా మనం సిద్ధపడతామంట. హల్లెలూయా. అది ఎంతో గొప్ప ధన్యత అంటండి. హల్లెలూయా. లోకంలో కష్టపడి పని చేస్తాం, కానీ దేవుని ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటున్నారు అందరూ? ఎలా ఉంటున్నారు? హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పరిచర్య కూడా దేవుని కృపావరమేనంట. హల్లెలూయా. మూడవదిగా బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. ఎన్నైనా అండి ఇక్కడికి? పరిచర్య, మొదటిగా ప్రవచనము, రెండవదిగా పరిచర్య, మూడవదిగా బోధించుట, నాలుగవదిగా హెచ్చరించుట. హల్లెలూయా. పని కలిగి ఉండుము. మరి ఇక్కడ ఐదేమి కదండి. ఇక్కడ పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను. హల్లెలూయా. సంఘంలో ఏం జరుగుతుందండి? మనకి ప్రతి ఆదివారము మొదటి సర్వీస్లో, మధ్యాహ్నం సర్వీస్లో భోజనాలు ఉంటున్నాయి కదా. మధ్యాహ్నం సర్వీస్లో భోజనాలు ఉంటాయి. ఆ భోజనాలు చేసేటప్పుడు ఇక్కడ పంచిపెట్టువాడు అని అనడం వల్ల చెప్తున్నాను. ఇక్కడ ఎలా చేయాలంటే అందరికీ సమానముగా వచ్చేలాగా, అంటే అలాంటి సిద్ధ మనసు కలిగి ఉండాలంట. హల్లెలూయా. మనవాళ్ళు అని చెప్పి పంచిపెట్టడం, అంటే మనకు తెలియని వాళ్ళు అని చెప్పి ఎలా వేయడం, అది సరికాదంటాడు. హల్లెలూయా. ఎలాగ పరిచయం చేయాలంటే పంచిపెట్టే విషయంలో శుద్ధ మనసుతో. హల్లెలూయా. అంటే మన హృదయము ఇవ్వాలి, పంచిపెట్టాలి, అక్కడ సర్వింగ్ చేయాలి అన్న ఉద్దేశం కలిగి నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ సర్వింగ్ అనేది నీకు వచ్చినట్లయితే, నీకు ఇచ్చినటువంటి కళాంతును నువ్వు దేవుడి కొరకు వాడాలనుకుంటే అక్కడ ఏం చేయాలంటే ఆ సంఘములో ఉన్న సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా
ఈ యొక్క ఆత్మ వరములో లేకపోతే సంఘము నడిపించబడడం చాలా కష్టం అండి. బోధించేవాడు ఏం చేయాలంట? బోధించడం మాత్రమే చేయాలి. ప్రవచించేవారు ఏం చేయాలి? సంఘము కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ దేవుని యొద్ద నుంచి ప్రవచనాత్మకమైనటువంటి మర్మాలను తెలుసుకుని ప్రవచించాలంట. హల్లెలూయా. ప్రవచించే వాళ్ళు కూడా ఎలా ప్రవచిస్తారంటే, కొంతమంది దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకుని కూడా ఒక్కొక్కరి గురించి దేవుడు ప్రవచిస్తూ ఉంటాడు. మనకంటూ మన సంఘంలో ఎవరైతే తీవ్రత కలిగి సంఘం నిమిత్తం ఎవరైతే బాధ్యత కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడంట. అప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి? అమ్మా, నీ విషయంలో దేవుడు ఇలాగ హెచ్చరిస్తున్నాడు, నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అని చెప్పాలంట. అంటే ఈ కృపావరములు ఎవరికి అవసరం అండి? ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తకేనా? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికేనా? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 5వ వచనంలో చూడండి, 4వ వచనంలో, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో. చూసారా? అవయవములు, శరీరము సమస్తము ఒకటే, ఒకే బాడీగా తీర్చిదిద్దబడ్డే. కాళ్ళు చేసే పని, చెవులు చేసే పని, కాళ్ళు చేసే పని, చేతులు చేసే పని, నోరు చేసే పని అని దేని పని దానికి ఉంది. ఈరోజు దేని పని అని అది ఎలాగో చేస్తుందో అవన్నీ సరిగ్గా చేయబడితేనే ఈ శరీరం ఎలా ఉంటుందండి? రక్షణకరంగా ఉంటుంది, ఒక ప్రొటెక్షన్లో ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయంలో మన యొక్క సంఘము సమకూడినప్పుడు, హల్లెలూయా, ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబముగా ఉన్నటువంటి మనందరము కూడా ఎలా ఉండాలంటే, దేవుడు శిరస్సు అయి ఉన్నాడు, మనందరము కూడా అవయవములై ఉన్నాము అనే గ్రహింపు కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఎలా ఉండాలంటే, గ్రహింపు అనేది మన అందరికీ ముఖ్యమైనది అని దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్నటువంటి 7 వరములను మనం చూసాం. అసలు ప్రాముఖ్యమైన వరములు అంటే 9 అండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మళ్ళీ ఇంకొక వచనం కూడా నేను వాటి గురించి చెప్తాను. అయితే మొత్తము అంటే దేవుడు మన సంఘములకు అనగా సార్వత్రిక సంఘం అంతటికి కూడా ఇచ్చినటువంటి వరాలండి ఇవి. ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఎవరైతే సిద్ధపడి తమ హృదయాన్ని సిద్ధపరచుకుంటారో వారందరూ కూడా ఎత్తబడతారంట. ఎక్కడికి వెళ్ళిపోతారండి? దేవునితో కలుస్తారంట, దేవుని ఎదురు పెడతారంట. వీళ్ళందరూ కలిసి ఏమవుతారంటే ఒక సంఘముగా సమకూర్చబడతారంట దేవుణ్ణి సేవించుటకు. హల్లెలూయా. దేవుణ్ణి సేవించడానికి సార్వత్రిక సంఘం అంతటికి కూడా దేవుడు ఒక పేరు పెట్టాడు. ఆ పేరేంటో తెలుసా? వధువు. హల్లెలూయా. అంటే ఈ సంఘం అంతటిని కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? వధువుగా. అంటే ఆయన ఎవరు? వరుడు. ఆయన వరుడైతే మన అందరం కూడా ఏమైనామండి? వధువు. ఇప్పుడు వధువుగా మనం ఏం చేయాలి? వరుడికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయాలి. హల్లెలూయా. ఇక ఇంటి వారము కాదు, మనము ఎక్కడి వారు? మనల్ని కోరుకొని మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నటువంటి నా వరుడికి తగినట్లుగా నా జీవితాన్ని మలుచుకోవడానికి, నా ఇష్టాలను విడిచిపెట్టుకుని నా వరుడికి తగినట్లుగా నా ఇష్టాలను పెంపొందించుకోవడానికి, మార్చుకోవడానికి నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను అన్నవాడే వధువుగా మార్చబడతారు. హల్లెలూయా. మనలో అటువంటి అభిప్రాయం రాకుండా చూడండి, చాలా మంది పెళ్లి కుదిరింది అంటే ఎక్కడ ఆలోచిస్తారు? పెళ్లి కుదిరింది అన్నాక వరుడు ఏం చేస్తాడు? అమ్మాయి వస్తుంది కదా మా ఇంటికి, దానికి కావలసినటువంటి అన్నీ కూడా సమకూర్చాలి అనే ఆలోచన వరుడికి ఉంటుంది. ఎలాంటి వ్యక్తికైనా కూడా ఉంటుంది, అవునా? మరి వధువుకి ఏముంటుంది? వరుడికి అసలు నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళుతున్నాను, అక్కడ ఎలా ఉంటుందో. అబ్బాయి గారితో మాట్లాడుతున్నాడు కదా, ఈ రోజుల్లో మాట్లాడుకుంటున్నారు కదా, మీ అమ్మగారు ఏం చేస్తారు, మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారికి ఏమి ఇష్టం, మీ నాన్నగారికి ఏమి ఇష్టం, అసలు మొత్తానికి చెప్పు, నీకేమి ఇష్టం చెప్పు అని అంటామా లేదా? అడిగి తెలుసుకుంటామా లేదా? ఎందుకని? ఆ ఇంటికి తగినట్లుగా మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి. హల్లెలూయా. సిద్ధపడతామా లేదా? కానీ వధువుగా పిలువబడినటువంటి మనకి ఏ కావాలంట? హల్లెలూయా. ఏ కావాలండి మనకి? ఆయన చెప్పినటువంటి మాటలు వినగలిగినటువంటి హృదయం కావాలి.
హల్లెలూయా. చూడండి, భార్య భర్తలు నిలబడినప్పుడు చాలా మంది అంటారు, ఏమని అంటారు అంటే ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా నిలబడినప్పుడు ఒకలా ఉంటారు, భార్య భర్తలు నిలబడినప్పుడు ఎలా ఉంటారు చెప్పండి. ఎడం పక్కన నిలబడతారు, కుడి పక్కన నిలబడతారు, ఎక్కడ నిలబడినా కూడా వాళ్ళు ఎలా నిలబడతారు? పక్క పక్కన నిలబడి చెయ్యి వేస్తారా లేదా? బయట ఎవరైనా వచ్చి నిలబడితే వేస్తారా చెప్పండి. అంటే భార్య అని తెలియడానికి భర్త ఏం చేస్తాడు? చెయ్యి వేస్తాడు. అక్కడ రిలేషన్ వేరుగా ఉంటుంది. అవునా? ఇప్పుడు మనము లోకల్లోనికి వెళ్తున్నాం. మనకి ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఎవరితో? లోక సంబంధమైనది కాదండి. లోక సంబంధమైన ఆలోచన పక్కన పెట్టేది. కాసేపు లోక సంబంధమైన ఆలోచన అస్సలు ఆలోచన రానివ్వదు. ఇప్పుడు ప్రాముఖ్యంగా దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని పెంపొందించుకోవడానికి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని అంగీకరించాడు. వచ్చి చెప్పి ఆయన ఇంటికి వెళ్ళాడు. నువ్వు సిద్ధపడి ఉండు, నేను వచ్చి నేను తీసుకెళ్తాను అని అన్నాడు. సిద్ధం అంటే ఎలా సిద్ధపడాలి తెలియక ప్రతి ఒక్కరు కూడా వరుడు వచ్చే సమయానికి సిద్ధపడకపోయినందువలన వాడు ఏమవుతున్నారంట? విడవబడిపోతున్నారంట. అంటే వారికి తగినట్లుగా వాడు ప్రిపేర్ అవ్వకపోవడం వలన, వాడు వచ్చే సమయానికి వీరు తగినట్లుగా ఉండకపోవడం వలన వారు విడవబడుతున్నారు. అయితే ప్రభు చెప్తున్నారు, నేను చెప్పినటువంటి మాటకు అంటే మనకు లేనటువంటి వాటిని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇక్కడ ఎవరిస్తున్నారు? మన దగ్గర ఏమీ లేదని తెలుసు, ఆయన మనల్ని ఒప్పుకున్నాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, నీకు కావాల్సింది ఏదైనా కూడా నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తా, కానీ నువ్వు సిద్ధపడు. హల్లెలూయా. ఈరోజు ఆత్మ వరములు దేవుడు ఎందుకు ఉచితంగా ఇస్తున్నాడు అంటే మనకు లేవు కనుక. మన దగ్గర లేవు కనుక ఆయన ఉచితంగా ఇస్తున్నాడు, ప్రొవైడ్ చేస్తున్నాడు. బాగా సిద్ధపడు. నువ్వు బాగా సిద్ధపడ్డావు అంటే నా రాజ్యానికి నువ్వే రాణివి. హల్లెలూయా. ఈరోజు రాణిగా ఉండడానికి మనం ఇష్టపడము, కానీ లోకల్లో ఎలా ఉండడానికి ఇష్టపడతాం చెప్పండి? ఇష్టానుసారమైన జీవితం చేత మన జీవితాన్ని కోల్పోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ ఈరోజు దేవుడు చెప్పినటువంటి, మన ప్రియుడు చెప్పినటువంటి, మన యేసయ్య చెప్పినటువంటి మాటకు మనం లోబడలేకపోతాం. ఆయన నన్ను ఇష్టపడ్డాడే, ఆయన చూసుకుంటాడే, ఆ టైంకి వచ్చి ఆయన అలంకరించుకుంటాడే నన్ను, నేను సిద్ధపడటం ఎందుకు అంటే ఆయన ఎంత సమయం ఇచ్చాడు మనకి. ఈ యొక్క నూతనమైన జీవితాన్ని దేవుడు మరలా తిరిగి మనకు అనుగ్రహించడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? ఆ లోకానికి వెళ్ళడానికి నీకు నాకు అర్హత లేనప్పటికీ కూడా ఆయన యొక్క సమస్తము కూడా విడిచిపెట్టుకుని నీ కోసం వచ్చాడు. విడిచిపెట్టుకుని వచ్చినటువంటి ఆ ప్రియుని నిమిత్తమై నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నిన్ను నీవు సిద్ధపరచుకుని ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. రేపటి దినాన్ని చెప్పుకుందాం ఈ యొక్క వధువు ఎలాగో సిద్ధపడాలి అనేది. మరి ఇక్కడ ఇంకొక మాట చూద్దామండి. 7 వరాలు మనం ఇక్కడ చూసాం కదా. మరి మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం దాకా చదువుకుందాం. ఒకరికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయ శక్తి, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ లోక రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలి అని అంటే మనకంటూ ఒక స్పెషల్ అంటే అక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకి ప్రావీణ్యత కావాలంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కంపెనీలో మనము పని చేయాలి అని అనుకుంటాం. ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అని మనం కోరుకున్నప్పుడు మనకి ఏం అర్హత కావాలి చెప్పండి? ఎంటెకో, బీటెకో, అట్లీస్ట్ డిగ్రీయో, ఒక హెచ్ఆర్ లెవెల్లోనో, ఫైనాన్స్ లెవెల్లోనో ఏదో ఒకటి. అంటే అక్కడ చేయడానికి వీలైనటువంటి అక్కడ ఉన్నటువంటి జాబులకి తగినట్లుగా ఏదో ఒక అర్హత మనకి కావాలి. చదువు పరంగా కావాలి. ఓకే, చదువు ఉంది, కానీ ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేయాలంటే మరి ప్రాముఖ్యంగా కావాల్సింది ఒకటి ఉందండి. ఏంటది?
చదువు కాకుండా ప్రాముఖ్యంగా కావాలి. ఏంటది? అక్కడ వారందరితో కూడా కలిసిపోవడానికి మనకేం కావాలండి? మాట కావాలి. హల్లెలూయా. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ బాగా చదువుకున్నవాడు, అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అట్లీస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతారా? లేదు, అడగరా? ఏంటంటే ఇంగ్లీషే మాట్లాడేస్తారా? మాట్లాడాలి కదా, అదే అంటున్నాను. ఇంగ్లీష్లోనే ఖచ్చితంగా మాట్లాడాలి. మామూలుగా చిన్న జాబ్ చేసేవాళ్ళు తప్ప ఈ సాఫ్ట్వేర్ ఎవరైనా కూడా ఇంగ్లీష్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అయితే ఈరోజు దేవుని రాజ్యంలో మనందరికీ కూడా దేవుడు ఒక్కొక్క స్థానాన్ని ఇస్తానంటున్నాడండి దేవుడు. హల్లెలూయా. ఆ స్థానం అంటేనే ఒక జాబ్ అనుకున్నాం, మామూలుగా మాదిరిగా తీసుకుని అనుకున్నాం. జాబుకు తగినటువంటి అర్హత నీకు ఉంది, కానీ ఏం కావాలండి? ఆ యొక్క రాజ్యములకు తగినట్లుగా మాట్లాడగలిగినటువంటి శక్తి మనకు లేకపోతే మనం అక్కడ పనిచేయగలం. సామర్థ్యం ఉంది కానీ ఏం లేదంట, అక్కడ మాట్లాడగలిగినటువంటి శక్తి లేదంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు, 8వ వచనం చూస్తే, ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును. హల్లెలూయా. ఏ వాక్యం అండి? ఒకరికి ఆత్మ మూలముగా అంటే అన్నిటికీ ఆధారము ఆత్మే. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ వస్తే మనం అక్కడ పని చేయడానికి కావలసినటువంటి సమస్త హక్కులు కూడా మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. ఇందాక 7 ఆత్మల వరముల గురించి మాట్లాడుకున్నాం. ఇందాక రాసుకున్నారు కదా. ఇందాక మరి రోమీయులకు రాసిన పత్రిక 12:6-8 వరకు మనం చదువుకున్నటువంటి మాటలో 7 ఉన్నాయండి ఆత్మల వరములు. మరి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి వరముల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇవి ఎన్ని అంటే 9 అండి. హల్లెలూయా. ఏమేంటి అని అంటే, ఇదిగోండి, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేసే శక్తియు, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషలు, మరి ఒకరికి భాషలకి అర్థం చెప్పే శక్తియు. హల్లెలూయా. ఎన్ని వరాలండి ఇక్కడ? 9 వరాలు. 7 వరములు ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక వచ్చేసరికి దేవుడు మరి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో అయినా, కొరింథీయులకు రాసిన పత్రికలో అయినా, ఇక్కడ పౌలు గారు తన యొక్క ఆత్మను తుద వరకు కూడా దేవుని చేతికి అప్పగించుకునేంత వరకు కూడా విశ్వాసంతో పోరాటం చేయగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వీటన్నిటినీ కూడా ఎవరు పొందుతున్నారు? పౌలు గారు రుచి చూశారు కనుక రాయగలిగారంట. హల్లెలూయా. ఒక్కొక్క ఆత్మ వలన ఒక్కొక్క వరము అన్నాడు. అలాగని ఆగిపోవడానికి లేదండి. హల్లెలూయా. మరి మీరు ప్రవచించడం మొదలు పెట్టారు అని అంటే, భాషలు మాట్లాడడం మొదలు పెట్టారంటే, ఆ భాషలకు అర్థము చెప్తేనే తప్ప భాషల నుండి మనం ఇతరులకు చెప్పలేకపోతే వృధా కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ ఆసక్తి కొలది ఆశించిన దాన్ని నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మొదటిగా ఎల్కేజీ చదివిన వాళ్ళు యూకేజీలోకి వెళ్తారు. అలాగా మనం ఏం చేయాలండి? ఈ యొక్క ఆత్మల నిమిత్తమై, ఆత్మ వరముల నిమిత్తమై ప్రయాసపడాలంట. హల్లెలూయా. ఎక్కడ ప్రయాసపడాలి? ఏదైనా కంపెనీకి వెళ్ళి ప్రయాసపడాలంటారా? లేదు. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కొమ్మరించాలంటండి. హల్లెలూయా. ప్రభువా నాకు దయచేయి, నేను నీతో కలిసి నడవాలని, నీతో కలిసి జీవించాలని, నీ ఇంటిలో నేను ఒక ప్రాముఖ్యమైన దానిగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. నా జీవితానికి హెచ్చింపు నీ ద్వారానే కలుగుతుంది ప్రభువా. ఈరోజు ఈ లోకమందైనా పరలోకమందైనా నీ దానిగా నన్ను రుజువుపరచు ప్రభువా అని నేను కనుక అడిగితే, లోకమందు ఏం చేయగలుగుతామండి? మనం ఈ వరాల్లో ఉన్నాయి కదా, అద్భుతములను సృష్టిస్తామంట. రెండవదిగా బుద్ధి కలిగి మాట్లాడగలుగుతామంట. జ్ఞానం చేత ఎదుటి వారికి జ్ఞానాన్ని పుట్టించగలుగుతామంట. మరి
వారు విశ్వాసంతో దేవుని కార్యాలను ఎదుటివారికి చూపించగలుగుతామట. హల్లెలూయా. చూడండి ఇక్కడ నానావిధ భాషలు అంటండి, ఒక్క భాష కాదు. హల్లెలూయా హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి వైఫ్కి చదువులేదు. ఆవిడకి అసలు చదవడం తెలుగు కానీ ఇంగ్లీష్ అసలు ఏమీ రాదు ఆవిడకి. ఇప్పుడు ఒక 60 ఏళ్ళు పైన ఉంటాయి ఆవిడకి, 65 70 ఏళ్ళు ఉండొచ్చు, 65 ఏళ్ళు అలాగా, 70 ఏళ్ళు. ఆవిడకి అసలు చదువులేదు. అలాంటి ఆవిడ వాళ్ళు పద్మశాలీలు అన్నమాట. దేవుడు పిలుచుకుంటే అంకులు సేవకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కష్టం గారు కదా, మరి అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. దేవుడిని నమ్ముకుని కూడా ఎన్నో సంవత్సరాలు కాలేదు. అసలు పిలవటమే పేతురు అని పేరు పెట్టి పిలిచాడు. ఆయన పేరు ఎల్లయ్య. ఆయన్ని పేతురు అని పెట్టి పిలిస్తే ఆయన దేవుడిని వెంబడించడం మొదలుపెట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అందరినీ కూడా వెలిగించాడండి ఆయన. హల్లెలూయా. ఎవరో కాదు, మన ఓపెనింగ్ రోజు వచ్చిన పేతురు గారు ఇక్కడ కూర్చున్నారు కదా, ఆయన మనం ఏదో మామూలుగా చూస్తాం వ్యక్తుల్ని, కానీ ఆయన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎంతోమంది ఆయన చంపుదామని కూడా చూశారంటే ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో ఎవరో సేవ చేయించేవారు కాదు. ఆ చింతన ప్రాంతం చుట్టుపక్కల అంతా కూడా ఆయన నడిచి వెళ్ళి భార్య భర్తలు ఇద్దరు కూడా, భార్య భర్త దేవుడు పిలిస్తే ఆయనను బట్టి ఆవిడ కూడా దేవుడిలోకి వెళ్ళి ఆవిడ ఇప్పుడు బైబిల్ చదువుతున్నారండి. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా ఆయన వెళ్ళి పలానా అధ్యాయం అంటే తీసేసి చదివేవారంట. ఆవిడకి అసలు చదువు రాదు. మరలా అలాగని బుక్కులు చదవడము ఏమీ రాదు. ఒక బైబిల్ మాత్రం ఈ రోజు కూడా ఆవిడ స్పష్టంగా చదువుతారు. అది దేవుని బుద్ధివాక్యం అంటే, జ్ఞానవాక్యం అంటే అది. హల్లెలూయా. అది ఆ వరము ఆవిడ పొందుకున్నారు. మామూలుగా అయితే చదవడం రాదని పక్కన పెట్టేస్తారు, చదువు రాని వాళ్ళు చదువుని పక్కన పెట్టేస్తారు. దేవుడు ఏమి ఇవ్వాలంట? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వరము, నానావిధ భాషలు. నాకు భాష రాదు ప్రభా, అక్కడికి వెళ్ళి నేను ప్రకటించడం రాదు ప్రభా అని నువ్వు అడిగినట్లయితే, నాకు ఆ భాష కావాలి అని నువ్వు గట్టిగా అడిగినట్లయితే దేవుడు ఇస్తాడు. ఆయన సృజించినవండి అన్నీ కూడా. ఆయన ఇవ్వకపోతే మనకి ఎవరు ఇస్తారు? మన తల్లిదండ్రులే చదివించాలి మనల్ని. వాళ్ళ స్తోమతను బట్టి చదివిస్తారు. ఒకవేళ చదివించలేకపోతే నీ పరలోకపు తండ్రి ఉన్నాడు, నన్ను అడుగుము నేను నీకు దయచేస్తాను. మనకి ఏది పొదుపుగా ఉన్నా కూడా ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళమని ఎక్కడ ఎప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ దేవుడు రాయించలేదు. మనుషులను నమ్ముకునడం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు అంటండి. హల్లెలూయా. వాడు వర్ధిల్లుతాడంట, దీవించబడతాడంట, ఆశీర్వదించబడతాడంట. హల్లెలూయా. ఇక్కడ 9 వారాలు ఉన్నాయండి. హల్లెలూయా. ముగించుకుందాము. మరి అయితే మొత్తం 21 వరములని కదా మనం మొత్తం చెప్పుకున్నాం. మరి ఆత్మ సంబంధమైన వరములు అనేవి 21 అయితే దాంట్లో ప్రాముఖ్యమైనవి అనేవి కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఏమున్నాయి? వ్యత్యాసాలు ఉన్నాయి. దాంట్లో ప్రాముఖ్యమైనవి ఈ 9 వరాలు. అసలు ఆత్మ వరములు అంటేనే 9గా పిలువబడతాయి. కానీ దీనిలో నుండి కొన్ని చూడండి, ఒక మెయిన్ క్యాంపస్ ఉందంటే దాని నుంచి ఏమొస్తాయి? సబ్ స్టేషన్స్ వస్తాయా లేదా? అలాగే దేవుడు ఇప్పుడు ఈ కృపావరముల నుండి ఏం తీశాడు? దాన్ని విభజించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఇంకొకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. పరిశుద్ధులు సంపూర్ణులైనట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. హల్లెలూయా. ఒక్కసారి పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. హల్లెలూయా. ఈ మాటని స్పష్టంగా ఈరోజు అయినటువంటి వాడు హృదయంలో పెట్టేసుకోండి. ఏం జరగాలంటే ఇక్కడ దేని నిమిత్తం అంట? ఈ కృపావరాలు వింటున్నారండి అందరూ? ఈ కృపావరాలు దేని నిమిత్తమే ఇక్కడ స్పష్టంగా రాశారు. పరిశుద్ధులు అంటే దేవుని చేత పిలువబడిన మనము, దేవుడు అంగీకరించినటువంటి మనము ఏం కావాలంటే సంపూర్ణులు అవ్వాలంట. హల్లెలూయా. అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎందుకని వ్యత్యాసం? దేవుడు అందరినీ పిలిచాడు కదా. అంటే మనము దేవునితో ఏకీభవించినప్పుడు సంపూర్ణులు అవుతాం. హల్లెలూయా. అయితే పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందునట్లు చెందుటకును. హల్లెలూయా. అంటే క్రీస్తుకు శరీరముగా మనం ఉండాలండి. హల్లెలూయా. శిరస్సు ఆయన అయి ఉన్నాడు. అంటే శిరస్సులో ఏముంటుంది చెప్పండి? నడిపించేవాడు. అసలు
మార్చబడాలి. మనం అంతేకాదు మనలో క్షేమమును దేవుడు పెంపొందించడానికి హల్లెలూయా ఏం కావాలంటే ఈ భూమి మీద కానీ పరలోకానికి వెళ్ళిపోయామంటే మనకి క్షేమమేనండి. అక్కడ కాదు, ఎక్కడ కావాలని దేవుడు మనం ఇక్కడ నశించిపోతే అక్కడ ఉన్నాం కదా. ఇప్పుడు దేవుడు ఎక్కడ కోరుకుంటున్నాడు మనల్ని? ఇక్కడే మనల్ని సంపూర్ణంగా మార్చుకుని ఇక్కడే మనకి క్షేమాభివృద్ధినిచ్చి మన ద్వారా అన్య జనులకు వెలుగును చూపించడానికి నిన్ను నన్ను పెంచుకున్నాడండి. ఈరోజు ఎక్కడికో వెళ్ళిన తర్వాత దేవుడు మహిమపరచబడతాడు. ఇక్కడ కాదు, మాకు ఇక్కడ దీవెన లేదు, ఇక్కడ కాదు, ఇక్కడ ఆశీర్వాదం లేదు, ఇక్కడ ఉంటే బాధపడ్డా పర్వాలేదు, అక్కడికి వెళ్ళాక చూద్దాం వీళ్ళందరూ ఏడుస్తారు, నేను మాత్రం ఆకాశంలో పరమాకాశంలో నవ్వుతాను అనుకుంటే అది ఎక్కడ న్యాయం చెప్పండి? అంటే క్రైస్తవుల యొక్క ఉద్దేశం ఎలా ఉంది అంటే ఇక్కడ నేను బాధపడినా పర్వాలేదు కానీ ఒక రోజు దేవుడు నన్ను అక్కడ హెచ్చిస్తాడు అనుకునేవాళ్ళు 99% ఉన్నారు. దేవుడు ఎక్కడ అంటున్నాడు? క్రీస్తు శరీరము ఏం పొందాలంటే క్షేమాభివృద్ధి పొందాలంటండి. హల్లెలూయా సంపూర్ణంగా మార్చబడితేనే క్షేమంలోనికి వెళతామని ఇక్కడ బహు స్పష్టంగా దేవుడు రాయించాడు. క్రీస్తును కలిగి ఉండటం అంటే వాక్యాన్ని వచ్చి వినేసి బయటకు వెళ్ళి వదిలేసి అన్నట్లుగా ఉంటే కాదు. క్రీస్తు ప్రభువు మూలంగా విన్నటువంటి వాక్యము మనలో ఏమవ్వాలంటే సంపూర్ణం అవ్వాలంట. హల్లెలూయా ఆయన మీద పూర్ణంగా ఆనుకుంటేనే తప్ప మనం సంపూర్ణ సంతోషం పొందలేము. ఆయన సన్నిధిలో అయితే ఉన్నాయి సంపూర్ణ సంతోషం, మన జీవితంలో మాత్రం లేవు సంపూర్ణ సంతోషం. హల్లెలూయా మన జీవితం కొరకే ఆయన సంపూర్ణ సంతోషాన్ని ఈ యొక్క మందిరంలో పెట్టాడు. ఈ యొక్క మందిరంలో నువ్వు నేను ఏదైతే వింటున్నామో దాన్ని మన జీవితంలో అభ్యాసం చేస్తూ సాధన చేస్తూ ఏం చేయాలంటే క్షేమాభివృద్ధి కొరకే. చూడండి, ఉదయాన్నే లేచి యాపిల్, బీట్రూట్, క్యారెట్ కలిపి జ్యూస్ చేసుకుని ఒక 20 రోజులు 21 రోజులు తాగండి, నెలమెలా మేల్చిపోతాం 21 రోజులు కదా. కానీ నాలాడేది ఏం చేస్తుందంటే బతకం ఎక్కువ అలాంటి విషయాలు. అది ఉండే తర్వాత చూద్దాంలే అని అనుకుంటాను. ఏమవుతాం? ఇలాగే ఉంటాం. అవునా కాదు? కానీ దాని మీద శ్రద్ధ పెట్టామనుకోండి 20 రోజులు చాలు. అందులో ఒక రోజు చేసి 4 రోజులు మానేసామనుకోండి ఏమవుతుంది? చేసిన దానికి విలువ ఉండదు. అక్కడ కనిపిస్తుందా చెప్పండి? చేసిన రోజు కూడా వేస్ట్ అయినా కాదు. అంటే మనం కావాలనుకున్నది కోరుకున్నది అయితే ఉండదండి. అక్కడ మనం చూడాలనుకున్నది మాత్రం చూడలేము. ఏదో అది లోపల ఏదైనా పని చేస్తే ఏదో కొంచెం ఆ రోజుకి ఏమైనా ఆరోగ్యం ఇస్తే తెలియదు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు క్రీస్తును కలిగి ఉన్నాను అని చెప్పడం కాదు, క్రీస్తును మీలో చూపించండి అంటున్నాడు. హల్లెలూయా ఆయన వెలుగు మనలో రావాలంటండి. హల్లెలూయా క్రీస్తు వాక్యము మనలోనికి వచ్చింది అంటే మనము సంపూర్ణుడిగా మార్చబడితే ఇక్కడ ఏం జరుగుతుందంట? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూద్దామండి. అక్కడ 9, 7 ఎన్నైంది? 16. ఇంకా 21 అన్ని ఏం కావాలి? 5 కావాలి. ఆ 5 కూడా ఇక్కడ చూడగలుగుతాం. హల్లెలూయా ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా బోధించడంలో కూడా ఒక పరిచర్య, అంటే పరిచర్య వేరు, కృపావరములు ఇప్పుడు దాకా చెప్పుకున్నాయి వేరు. దాంట్లో ఇక్కడ చూడండి బోధించటంలో మరి మొదట్లో చెప్పుకున్నాం. మొదటి 7 ఆటలో కూడా పరిచర్య ఉంది, బోధించడం ఉంది, హెచ్చరించడం ఉంది, మరి ఉపదేశం చేయటం ఉంది. మరి ఒకటి ఏదైతే పంచిపెట్టడంలో శుద్ధ మనసు కలిగి ఉండాలో, హెచ్చరించడంలో జాగ్రత్త కలిగి ఉండాలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ ఏమని దేవుడు చెప్తున్నాడంటే ఆయన కొందరిని అపోస్తులుగా అన్నమాట. హల్లెలూయా అంటే శిష్యులుగా. హల్లెలూయా అపోస్తులు అంటే ఎవరండి? దేవునికి శిష్యులుగా. హల్లెలూయా దేవుని శిష్యులు ఏం చేస్తారండి? ప్రపంచం అంతటా కూడా గొప్పగా వారు దేవుడిని ప్రకటించగలుగుతారు. హల్లెలూయా వారు దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రపంచమంతటా ఆయనకు మహిమ కలుగులాగున, ప్రపంచమంతటా ఆయన యొక్క వాక్యము విస్తరించబడులాగున అపోస్తులుగా వారిని ఎన్నుకున్నాడు. రెండవదిగా కొందరిని ప్రవక్తలుగాను. హల్లెలూయా ప్రవక్తలు అంటే ఏంటండి? న్యాయాధిపతులు ఉండేవారు కదా,
ప్రవక్తగా కావచ్చు, లోకములకు ప్రవక్తగా కావచ్చు, మరి లోకములోని కొద్దిమంది సభ్యులకు ప్రవక్తగా కావచ్చు. అంటే శాసించేవారు, అంటే దేవుని యొద్ద నుంచి పొందుకుని దాన్ని మనిషి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రవక్తగా అంటే ప్రవచించేవారిగా. హల్లెలూయా. ప్రవక్త మీన్స్ ఏంటంటే ప్రవచించేవారిగా, అంటే దేవుని యొక్క ఉద్దేశాలను బయలుపరిచేవారిగా ఉంటారండి ప్రవక్తలు అనగా. అయితే మూడవదిగా చూస్తే ఇక్కడ కొందరిని సువార్థికులుగా. హల్లెలూయా. కొంతమంది సంఘాలు పెట్టరండి, మాస్టర్స్ అని పిలువబడతారు కానీ సంఘాలు పెట్టరు. ఏం చేస్తారు? సువార్థికులుగా. హల్లెలూయా. వారికి సంఘ బాధ్యత ఇవ్వడండి. ఎక్కడికి పంపిస్తాడు? ప్రతి సంఘములకు, ప్రతి మనుషుల దగ్గరకు, ప్రతి ప్రదేశములకు, ప్రతి దేశములకు కూడా వారిని నడిపించి వారిని దేవునికి మాదిరిగా అక్కడ తను కనబరుచుకుంటాడంట దేవుడు. హల్లెలూయా. ఇది మూడవది. మరి నాలుగవది చూద్దాము. కొందరిని కాపరులుగా. హల్లెలూయా. కాపరులు అంటే ఏంటండి? సంఘానికి కాపరి. హల్లెలూయా. మనం ఒక సంఘాన్ని ఇచ్చే సంఘానికి కాపరిగా ఉండమనొచ్చు, మరి కొన్ని సంఘాలు ఇచ్చి సంఘాలకు కాపరిగా ఉండమనొచ్చు. వీళ్ళు దేనికి అంటే ఎవరైతే దేవుడు అనుగ్రహించాడో వారికి వారు కాపరిగా ఉండాలి. వారిని నాలుగవ మరి వరముగా దేవుడు చెప్తా ఉన్నారు. మరి ఐదవదిగా ఉపదేశకులుగా. హల్లెలూయా. ఉపదేశకులు అంటే ఎవరండి? సంఘములో పెద్దలుగా ఉండి ప్రతి విధమైన అవసరతకు కూడా దేవుని యొక్క విచారణ చేసి వారు ఏం చేయాలంట? ఉపదేశించాలంట, సంఘానికి ఉపదేశించాలంట. మరి ఎక్కడైతే వాళ్ళు ఉపదేశకులుగా పెట్టారో అక్కడ ఉపదేశించాలి. సంఘములు కావచ్చు, మరి ఏదైనా ఒక మీటింగ్స్లో అవ్వచ్చు, మరి ఏదైనా ప్రదేశంలో కావచ్చు, వారిని ఎక్కడైతే నియమించారో వారు అక్కడ ఉపదేశించాలి. హల్లెలూయా. చాలా మంది మనకి సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వరములు ఎన్నైనా ఇప్పుడు 21 వరములు ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు పిలవబడిన వారికి వీటిలో ఏదో ఒకటి ఇచ్చి వారిని ఆయన వాడుకోవాలనేది దేవుని చిత్తం. వరాలు అనేది కొద్ది మందికి అనేది మాత్రం లేదు. పిలవబడిన వారికి అందరికీ ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రమే పొందుకుంటున్నారట. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిలోనికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూస్తున్నాం మనం. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఈ యొక్క వరములను నేను ఇచ్చి వారిని ఈ లోకానికి వెలుగుగా ఉంచుదాము అని అంటే వారు ఏమయ్యారు? చీకటిలోనికి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో జ్ఞానవంతులకు లేనటువంటి జ్ఞానాన్ని ఈ లోకంలో వెర్రి వారికి ఇస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా. చూడండి, నాలాంటి దాన్ని దేవుడు పిలుచుకున్నాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి ప్రభువా ఇది? దేనికి పనికి రానటువంటి, ఏ జ్ఞానము లేనటువంటి సామాన్యులుగా ఉన్నటువంటి నన్ను పిలవడం ఏంటి ప్రభా? నిన్న గిద్యోను గురించి వాక్యం చదువుతుంటే ఏడుపు వచ్చింది. సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఉపవాసించి మరి సంఘాన్ని పెట్టుకున్నప్పుడు ఒకటే మాట అన్నా. నాకు అప్పటికి ఈ మాటలు ఈ యొక్క ఎలా అడగాలో ఏమీ తెలియనప్పుడు, అసలు తెలియనప్పుడు ఒకటే అన్నా, నా ఇంటిలో ప్రభా నేనే చిన్నదాన్ని. నా ఇంటిలో అంటే మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, నేను మా నలుగురిలోనే కాదు, నాకు ఇటు మా మామగారు ఫ్యామిలీ సైడు, మరి అటు అందరిలోకి మా మామగారు చిన్నయ్య, మా మామగారు అందరికంటే మా హస్బెండ్ చిన్నయ్య. కాబట్టి ఎంతమంది 10 మంది సంతానంలో కూడా అందరిలోకి ఆఖరి కోడల్ని నేనే కదా. ఎవరికైనా నేను గౌరవించదగిన దాన్ని, కానీ ఎవరైనా నేను చెప్పే మాట వినదగినటువంటి స్థానంలో నేను లేను ప్రభా. నా ఇంట్లో వాళ్ళే నేను చెప్తే వినే స్థితిలో లేనప్పుడు, ఎదుటివారు చెప్తుంటే నేను వినవలసిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నా మాట వింటారు ప్రభా? నువ్వు వెళ్ళి చెప్పమంటున్నావు, లోపల ఎవరన్నా వింటారా నా మాట? నేను అసలు దేనికి పని చేస్తాను ప్రభు అంటే దేవుడు చెప్పాడు, నువ్వెంత మాత్రమో అల్పమైన దానివి కాదు. ఆ మాటలన్నీ తర్వాత చదువుతూ ఉంటే ఏంటి నేను ఇలా అడిగానా అంటే, దేవుడు పిలిస్తే మనలో వచ్చే ఫస్ట్ డౌట్ అదే కదండి. మరి గిద్యోను కూడా అదే అన్నాడు కదా, నేను ఎంత మాత్రమే కూడా నేను కనిష్ఠుడను అని అన్నాడా లేదా? నేను కూడా అలాగే అన్న ప్రభు, ఎవరు నా మాట వినరు, ఎందుకంటే నాకంటే పెద్దోడే అందరూ. ఎవరికైనా నీ సువార్త చెప్తామన్నా ఎవరు వినరు ప్రభు అంటే వినేవారిని ఆయన పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. వినేవారిని ఎవరు పంపిస్తాడని? పిలిచిన వాడు అన్నిటినీ సమకూర్చే మనల్ని పిలుస్తాడంట. హల్లెలూయా. అంటే నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు, నేను నీకు ఇచ్చే పరిచర్యను కొనసాగించు. ఇదిగో నేటి దినమే నేను అభిషేకిస్తున్నాను
చెప్పానో ఎందుకు చెప్పానో తెలియదు. దేవుడు 3.5 సంవత్సరాలుగా ఆయన యొక్క మహిమకు పాత్రగా నన్ను వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కదా దేవుని యొక్క వరం అంటే. అది మనలో ఉన్నది కాదండి, ఆయన ఇచ్చిందే. అనుదినము కూడా ఆ యొక్క వరమును మనం కొనసాగించుకోవాలంట. హల్లెలూయా. ఒకప్పుడు సామాన్యురాలనే, హల్లెలూయా, ఒకప్పుడు సామాన్యుడనే, కానీ ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు మనల్ని అసమానమైన ఆయన యొక్క వెలుగుతో మనల్ని నింపుతాడంట. హల్లెలూయా. ఈరోజు ఆ వెలుగుని కావాలా? ఈరోజు ఆ బలంని కావాలా? ఈరోజు ఆ శక్తిని కావాలా అని దేవుడు అడుగుతున్నాడు. నీవు కావాలి అని అడిగినట్లయితే దేవుడు నేను ఒక సాధనంగా వాడుకోబోతున్నాడు. మరి జనములకు ప్రవక్తగా వాడుకుంటాడేమో, జనములకు నేను ఒక మరి ఆశీర్వాదమైనటువంటి సన్నిధిగా నేను వాడుకుంటాడేమో. హల్లెలూయా. నీ నోటి మాటను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడేమో. నేను ఒక ప్రవక్తగా వాడుకుంటాడేమో. నేను ఒక బుద్ధి వాక్యములు ప్రవచించినట్లుగా వాడుకుంటాడేమో. నీ చేతిని స్వస్థపరిచినట్లుగా నీ చేతిని మరి ఆయన యొక్క చేతితో కొడతాడేమో. హల్లెలూయా. నువ్వు నిలబడిన చోట దేవుడు కార్యాలు చూసేలాగా దేవుడు నింపగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఏ బంధకములో ఉన్నా నీ నోటి మాట వారిని బంధకములో నుండి రిలీజ్ చేయగలిగినటువంటి శక్తి ఆయన ఇవ్వగలడు. హల్లెలూయా. ఈరోజు బంధకాల్లో ఉన్నాం ప్రభా, నన్ను విడిపించు ప్రభా అని మీరు వచ్చారేమో, కానీ దేవుడు అంటున్నాడు అదే బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించగలిగినటువంటి శక్తిమంతుడుగా నేను నిన్ను తీర్చిదిద్దుతానంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరిలో ఉందండి ఈ శక్తి? ఆయనలో మాత్రమే ఉంది. ఈరోజు ఒక సామాన్యుల దేవుడు శక్తిమంతులుగా మార్చగలిగిన శక్తి దేవుడికి మాత్రమే ఉంది. ఆ శక్తిని మనం ఆశ్రయించగలిగినట్లయితే. హల్లెలూయా. ఈరోజు 21 కృపా వరములు మన ఎదుట పెట్టాడు దేవుడు. హల్లెలూయా. 21 కృపా వరములు దేవుడు మన ఎదుట పెట్టాడండి. ఒక్కసారి మళ్ళా మనం చెప్పుకుందాం. రేపటి దిన నా మిగతా అంశంలోనికి మనం వెళ్ళిపోదాం లోతుగా. రోమీయులకు రాసిన పత్రిక 12:6-8 మీరు అక్కడ కోడ్ చేసుకుంటారో, ఇంటికి వెళ్ళాక రాసుకుంటారో, ఇక్కడ మరి పెన్ను పుస్తకం తెచ్చుకున్న వాడు రాసుకుంటారో మరి రాసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-8 వరకు. మరి రెండవదిగా 9 అద్భుతమైన వరములు దేవుని చేత ఇవ్వబడినటువంటి గొప్ప వరములు అవి ఏంటి అంటే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8-10 వరకు. మరి మూడవదిగా 5 అద్భుతములు, 5 కృపావరములు అనేది మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఈ 3 వచనాన్ని కూడా మీరు మరణ ఒక వాక్య రూపకంగా ఒక బుక్లో మీరు రాసుకుని ప్రభా ఈ వరముల్లో దేన్ని ఇచ్చిన వాడుకుంటావో వాడుకో ప్రభా, నీ హృదయాన్ని నువ్వు ఒకరికి హృదయం నీకు ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. ఏ కావాలంటే మన దగ్గర నుంచి దేవుడికి ఈ వరాల్లో నువ్వు చెప్పిన వరాల్లో దేనిలో నన్ను వాడుకుంటావో వాడుకో ప్రభా అని నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వగలుగుతావా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎవరిచ్చిన మాట రావాలి. ఇష్టం ఉందా అండి? ఇష్టం కలిగి ఉన్నామా? ఎంత ఆత్రుతతో వచ్చాం మనం? దేవుడు ఏమని అడుగుతున్నాడు? నేను ఇచ్చిన ఈ కృపావరములు నువ్వు కోరుకున్నట్లయితే ఇందులో నుండి నేను నిన్ను ఆత్మతో అభిషేకించి వాడుకుంటాను అంటున్నాడు. ఇక్కడికి వచ్చిన ఈ మాట విన్నా ఎవరు కూడా ఆత్మ లేకుండా వెళ్ళరండి ఈ రోజున. ఎవరు కూడా ఆత్మ లేకుండా మాత్రం పెట్టు దిగరు మీరు ఇక్కడి నుంచి. హల్లెలూయా. దేవుడు అంటాడు నేను మిమ్మల్ని బలపరుస్తాను, నా శక్తితో నింపుతాను, నా యొక్క ఆసక్తిని మీ ద్వారా ఈ లోకములకు కనబరుస్తాను అంటున్నాడండి దేవుడు. హల్లెలూయా. ఆయన ఆసక్తి ఒకటే, పరలోక రాజ్యమును మనల్ని చేర్చడం. ఆయన ఆసక్తి ఒకటే, మనల్ని పరలోకం చేర్చడమే. ఆ పరలోక రాజ్యము పనిలో నువ్వు నేను కనుక ఆ పనికి ఉపయోగపడితే ఈ లోకములో ఉన్న సమస్తము నిన్ను వెంబడించడానికి ఆయన ఆజ్ఞ ఇచ్చి బయలుదేరి చేస్తాడు. సమస్తము ఆయన మూలముగా కలిగేను కనుక హల్లెలూయా. ఆయన చెప్పిన మాటకు మనము లోబడితే హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఆత్మ లేకుండా ఆత్మ లేని వారిగా జీవించడానికి ఇష్టపడడానికి వీలు లేదండి. ఆత్మ నాది, నేను దేవుడు అంటే సామాన్యంగా అయితే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు చెప్పుకోకపోతే ఎంత కోపిస్తాం చెప్పండి? కోపిస్తామా లేదా? ఏదైనా చెప్పకుండా చేస్తే ఎంత బాధపడిపోతాం? ఏ పెళ్ళాన్ని నాకు చెప్పకూడదా అని మనం అంటాం. ఏ భర్తని నాకు చెప్పకుండా ఎందుకు చేసింది అని అంటారా? ఈరోజు దేవుడు తెల్లగా ఉన్నట్లుగా ఆయన దగ్గర ఉన్నటువంటి సమస్త ఆనందములకు సంబంధించిన
సిద్ధపడుతున్నావా? ఈ రోజు కనుక నీ దేవుడికి నీ హృదయాన్ని అప్పగిస్తే ప్రభువా, ఈ యొక్క మిగతా 19 రోజులు 18 రోజులు, ఈరోజు 3వ రోజు కదా, ఇంకా 18 రోజులు మనం ముందున్నాం. మనం ఇంకా ఆత్మతో రగలాలండి. మన హృదయము రగలాలి, మన హృదయము మండాలి. మండేటువంటి సిద్ధపాటు మనలో ఉంటే దేవుడు మనల్ని అనేకులకు వెలుగుగా నిలబెడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. జనములను మనకు స్వాస్థ్యంగా ఇస్తాడంటండి. భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అడిగిన వాటిలో ఏది పొందుకోకుండా మరి నువ్వు బయటకు వెళ్ళమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు. దేవుడి దగ్గర నువ్వు అడిగిన దాన్ని నువ్వు పట్టుకుని వెళ్తావని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఉన్నటువంటి 18 రోజులు కూడా మీరు ప్రార్థన చేయాలి. రావడం ప్రయాసం అనుకోవద్దండి. దేవుడు ఏమంటాడో తెలుసా? జ్ఞానాన్ని సంపాదించడానికంట ఏం చేయాలంట? వెండిని, బంగారమును, మీ దగ్గర ఏదైతే ఉన్నదో దాని అంతటిని ఇచ్చి దేవుని ఎదురు పొందుకోమని ఉందండి. వాక్యంలో ఉంది. ఎక్కడ ఉంది? సామెతల గ్రంథంలో. దేవుని ఒక మాట ఎన్నటికీ వ్యర్థం కాదు. ఈ రోజు నువ్వు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలము మరి దేవుడి జీవితంలో కనిపించేలా చేస్తాడు. ప్రయాసాన్ని మాత్రం అనుకోవద్దు. ఎవ్వరు కూడా ప్రయాసాన్ని అనుకోవద్దు. ఇది మనం పొందుకునే సమయం. ఏ నెలంతా మనం కష్టపడి రావట్లేదా చెప్పండి? నెల తర్వాత కాదు మనం పొందుకునేది. ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ఖచ్చితంగా 21 రోజుల్లో సృజింపబడిన దేనికి కావాలన్నా కూడా దేవుడు మీ ముందు సృజింపబడినటువంటి ఏదైనా కూడా నువ్వు అడిగేవాడి నీ ముందు ఉంటావు. ఎప్పుడో తెలుసా? దేవుని ఆత్మ నీలో ఉంది. హల్లెలూయా. దానికి సిద్ధపాటు మాత్రమే ఇవ్వబడు. ఆయన చూసుకుంటాడు సమస్యలు. నీకున్న భారం ఆయన తొలగిస్తాడు. నీకున్న కష్టం ఆయన తీసివేస్తాడు. అది ఎంత మాత్రము దేవుని ఎదుట, అది ఎంత మాత్రము కూడా ఏ కదండి, అది మాత్రం కాదు. అది ఎలాంటిదంట? బహుచులకనైనదంటండి. దేవుడికి అసాధ్యమైనది లేదు. ఆయన చేయగలడు, చేస్తాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లేచి ప్రభువా ఒక 2 నిమిషాలు ప్రార్థన, కానీ తీవ్రత కలిగిన వారు అనుదినము కూడా అనుక్షణము కూడా దేవుడి యొక్క సన్నిధిలో ఆత్మ కావాలి ప్రభువా. నువ్వు నన్ను ఎలా వాడుకుంటావు నాకు తెలియదు. నా హృదయం నీది, నా శరీరం నీది, నా ప్రాణము నీది, సమస్తము నీవే ప్రభువా. నన్ను తండ్రి అంగీకరించు ప్రభువా, అంగీకరించు ప్రభువా, అంగీకరించండి ప్రభువా. ఎవరు పట్టుకువారు, ఎవరు పట్టుకువారు? అయ్యా స్వస్థత వర్మిస్తావు, అయ్యా ప్రవచన వర్మిస్తావు, అయ్యా భాష వర్మిస్తావు, భాషలకు అర్థం చెప్పే వర్మిస్తావు, అయ్యా దర్శన వర్మిస్తావు, ప్రేమ కలిగి ఉండటానికి ఆతృతను ఇస్తావు, సంఘములో పరిచయం ఇస్తావు, ప్రవక్తగా నిలబెడతావు. అయ్యా తండ్రినైనా, యేసయ్యా తండ్రినైనా, నీతో కలిసి అంటుకట్టబడి ఉండే ధన్యతనే ఇస్తావు ప్రభువా. ఎలాగో